ప్రెగ్నెన్సీలో ఎన్నిసార్లు స్కాన్ చేయించుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకు పూర్వంలో లాగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటే సినిమాల్లో చూపించినట్టు ఏదో కామెడీగా నాడి పట్టుకోవడమో లేకపోతే వాంతులు అయ్యాయి ఇలా కాకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి హెచ్సిజి టెస్ట్ అలాగే అల్ట్రాసౌండ్ చేస్తాం. సో ప్రెగ్నెన్సీ పొడుగుత, బిడ్డ యొక్క ఎదుగుదల, బిడ్డలో ఏమన్నా జరగకూడని మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, డెలివరీ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, బిడ్డ వెయిట్ ఎలా ఉన్నది, ఇవన్నీ తెలుసుకోవడానికి అనేక రకాల స్కాన్స్ వచ్చేసాయి. సో మినిమం ఏ స్కాన్స్ చేయించుకోవాలో మనం తెలుసుకున్నాం. సో ప్రెగ్నెంట్ అయ్యామా లేదా అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి డేటింగ్ స్కాన్ అని ఒకటి చేస్తాము. యూజువల్గా అది 6 to 8 weeks పీరియడ్ మిస్ అయినప్పటి నుంచి చేస్తారు. ఈ డేటింగ్ స్కాన్తో పాటు హార్ట్ బీట్ ఉందా లేదా తెలుసుకోవడానికి డేటింగ్ స్కాన్ ప్లస్ ఆర్ మైనస్ కార్డియాక్ యాక్టివిటీ ఉందా లేదా చూస్తారు. ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఒక 3వ నెలలోకి వచ్చిన తర్వాత క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనే స్కాన్ చేస్తాం. సో ఈ స్కాన్ చేయడం వల్ల ఏమన్నా బిడ్డలో ఇబ్బందులు ఉంటే, క్రోమోజోమల్ అనామలీస్ ఉంటే దాన్ని అసలు ప్రోగ్రెస్ అవ్వచ్చా లేకుంటే గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ప్రోగ్రెస్ అవ్వకుండా టర్మినేట్ చేయాలా, ఇఫ్ ఇట్ ఈస్ ఎ సీరియస్ క్రోమోజోమల్ అనామలీ అన్న విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాన్ టిఫా స్కాన్ ఆల్సో ఈజీగా మనం తెలుసుకోవడానికి అనామలీ స్కాన్ అంటాం. యూజువల్గా ఇదేంటంటే బిడ్డలో ఏమన్నా అనామలీస్ అంటే రకరకాల అవలక్షణాలతో బిడ్డ కానీ ఉన్నది అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసము అనామలీ స్కాన్ అనేది చేస్తారు. ఇది సాధారణంగా 5వ నెల అంటే 20 to 22 weeks టైంలో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొంచెం లేట్ ప్రెగ్నెన్సీ అంటే 6వ నెల 24 వారాలు అలా వచ్చిన తర్వాత ఫీటల్ ఎక్కువ ఉంటాం అంటే లోపల ఉన్నటువంటి ఫీటస్ బిడ్డ యొక్క హార్ట్ కండిషన్ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం ఫీటల్ ఎక్కువ స్కాన్ చేస్తాం. ఇది నాట్ మ్యాండేటరీ బట్ స్టిల్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందరూ చేస్తున్నారు. ఆ తర్వాత లేట్ ప్రెగ్నెన్సీ అంటే 7వ నెల దాటాక గ్రోత్ స్కాన్ అంటే బిడ్డ ఎలాగా మనకు గ్రోత్ ఎలా ఉన్నది, ఆ, ఏ టైంలో మోస్ట్లీ డెలివరీ అవ్వచ్చు, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే బిడ్డ చుట్టూ ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఎంత మేర ఉన్నది, దాని లెవెల్స్ ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఎప్పుడు మనం డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బిడ్డ గ్రోత్ ఆ ఏజ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. సో మినిమం 4 to 5 స్కాన్స్ అనేవి గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్ ఆర్డర్ చేస్తారు. దీంతో పాటు ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఫర్దర్ డౌట్స్ అప్పుడు ఎక్స్ట్రా స్కాన్స్ ఆర్డర్ చేస్తారు. ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఇప్పుడు 3D స్కాన్ 4D స్కాన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇంకా సూక్ష్మంగా లోపల ఏమైనా మార్పులు బిడ్డలో ఉంటే అవి పసిగట్టే అవకాశం ఉన్నది. అయితే ఈ స్కాన్లో చాలా మందికి ఇంకోటి ఏంటంటే డౌట్, ఒక్కోసారి కడుపు మీద నుంచి చేస్తున్నారు లేదంటే ట్రాన్స్ వెజనల్ స్కాన్స్ కూడా చేస్తారు. ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ ది రేడియాలజిస్ట్ సిట్యుయేషన్ అండ్ పేషెంట్ కండిషన్ బట్టి అవసరమైతే ట్రాన్స్ వెజనల్ స్కాన్స్ కూడా చేస్తారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఆబ్స్ట్రిషన్ చెప్పింది కంపల్సరీగా ఫాలో అవ్వండి, మంచి రేడియాలజీ సెంటర్లో స్కాన్ చేయించుకోండి, అండ్ వెరీ ఇంపార్టెంట్ అట్లీస్ట్ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చినట్టు 3 to 4 స్కాన్స్ వాట్ ఎవర్ ఇందాక నేను చెప్పినట్టు డేటింగ్ స్కాన్ విత్ హార్ట్, ఎన్టీ స్కాన్, అనామలీ స్కాన్, గ్రోత్ స్కాన్ ఇవి కాకుండా ఫర్దర్ రికమెండెడ్ బై యువర్ ఆబ్స్ట్రిషన్ ఫాలో అవ్వండి. నమస్తే.